సార్ ఈసారి ఎన్నికల్లో జగన్ గెలుస్తారా మరి సీఎం అవుతారా? జగన్ గెలిచి ఇంత ప్రజలంతా చూస్తూ ఉంటారు. మీకు తెలుసు ఏ కోణంలో కూడా ప్రజల్లో మేము చెప్తాను. రాయచోటి 50,000 మెజార్టీలు వచ్చాయి, 40,000 మెజార్టీ వచ్చి రాయచోటి కాన్స్టిట్యున్సీ గెలుచమని చెప్పండి. ఈసారికి గెలిచే పరిస్థితే లేదు. కడప జిల్లాలోనే మాకు 6-7 సీట్లు తెలుగుదేశానికి వస్తాయి. ఈసారి గవర్నమెంట్ వచ్చే ప్రసక్తే లేదు. ఈసారికి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అవుతారు. మళ్ళీ డెవలప్మెంట్ అనేది మనం చూస్తాం రాష్ట్రంలో. ఇంతవరకు డెవలప్మెంట్ అనేది లేదు. ఆయన అవకాశం కోసం, ఆయన ఆ రాజధాని కోసం ఆయన ఉండేదానికి ఫస్ట్ ప్రయారిటీ వైజాగ్లో ఉండేదానికి తన నివాసం కోసం ఆడ ఒక బిల్డింగ్ కట్టుకున్నాడే కానీ వేరే డెవలప్మెంట్స్ వైజాగ్లో ఏం జరిగినాయి చెప్పండి. వేరేది ఏదన్నా కనీసం ఒక రోడ్డు కూడా వేయలే. ఆ ఇండ్లు తప్పితే వైజాగ్లో వేరే డెవలప్మెంట్ ఇంతవరకు జరగనే లేదు. సార్, విజయసాయి రెడ్డి గారు మిమ్మల్ని ఆపే ప్రయత్నం ఏమైనా చేశారా? అది జరిగింది ఇంతకుముందు. ఇప్పుడు అది జరిగే ప్రసక్తే లేదు. ఆయన నన్ను ఆపలేడు. అంటే 5 ఉన్నారు ఏజెంట్లు సీఎం గారి దగ్గర అని చెప్తున్నారు. ఆడలో విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు, మీ బావగారు. చెప్పినా కదా నేను, అది కూడా కదా. అందరూ ఇదే జరుగుతుండేది ఆడ. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏమన్నారండి? మా ఫ్యామిలీ మెంబర్స్ మేము ఉండేది 4 మా బ్రదర్ వచ్చిన్నాడు, ఇంకో సిస్టర్ సన్లు 2 వచ్చి, డాటర్ వచ్చింది, సన్ వచ్చినాడు. ఓన్లీ విజయసాయి రెడ్డి మిస్సెస్ రాలే, అంతే. వాళ్ళిద్దరే మిగిలారు. రాబోయే కాలంలో రావచ్చు, అది కూడా చెప్పలేము. ఇంకా డెఫినెట్గా అడుగుతా. ఆయన చెప్పినట్లు గతంలో చేసినాం, మనకు అడిగే హక్కు ఉండదు. అది బాబు గారి ఇష్టం. సీటు గురించి కాదు, పార్టీలో చేరాలా. ఈసారికి బాబు గారు ముఖ్యమంత్రి కావాలా, అదే మాది.